హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏహెచ్ఎన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మనకి మీరు ఎటువంటి ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం 12th పాస్‌తో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీకు సర్టిఫికేట్ ఉంటే చాలు. మీరైతే కంపల్సరీగా ఈ గవర్నమెంట్ జాబ్స్‌నైతే అప్లై చేసుకోండి. చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి రావడానికి. మనకు ఆల్సో ఈ జాబ్స్‌లో అయితే మనకి డ్రైవర్‌గా పనిచేసే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఎవరికైతే డ్రైవింగ్ వస్తుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సాలరీ కూడా దాదాపు 36,000 నుంచి 1,42,000 దాకైతే మనకి ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోనైతే ఖచ్చితంగా చివరి దాకా చూడండి. ఎందుకంటే దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. అది ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అనే విభాగం నుంచి రావడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సంస్థలో అయితే మనకి 4 డిఫరెంట్ జాబ్ పోస్టులకైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సీనియర్ రిసర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ ఆల్సో లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పి మనకి ఇక్కడ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ ఫస్ట్ 12th క్లాస్ బేస్ మీద లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుందాం. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్‌కి మీకు లెవెల్ 2 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 19,000 నుంచి 63,200 రూపీస్ దాకా అయితే మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి దీనికి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి స్టాఫ్ కార్ డ్రైవర్‌కి సంబంధించింది ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. దీనికైతే 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదనమాట. అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్ టు 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సీనియర్ రిసర్చ్ అసిస్టెంట్‌కైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ సివిల్ ఆర్ కంప్యూటర్ ఇంజినీరింగ్ అని చెప్పి అడగడం జరిగింది. సో, ఎవరైతే బీటెక్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫర్ ది సీనియర్ రిసర్చ్ అసిస్టెంట్ జాబ్‌కైతే. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హైడ్రాలజీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ చూసుకున్నట్లయితే పాస్డ్ హై స్కూల్ విత్ సైన్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే 12th పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. కాపోతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 కైతే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ హార్టికల్చర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఎలక్ట్రికల్‌లో వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. లేకపోతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐలో ఎలక్ట్రికల్‌గా చేసిన, లేకపోతే మెకానిక్‌గా చేసిన, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్‌గా ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. తర్వాత లేకపోతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో గాని, కంప్యూటర్ ఆపరేటర్ ఫీల్డ్‌లో గాని, సో, అలాంటి వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు ఫర్ దిస్ టెక్నీషియన్ గ్రేడ్ 3. లేకపోతే తర్వాత మనకి లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్‌కైతే అందరూ అప్లై చేయొచ్చనమాట. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయినా మీరైతే అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఫర్ దిస్ లోయర్ డివిజన్ క్లర్క్. సో, దీనికైతే మనకి కొంచెం టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మనకి అడగడం జరిగింది. తర్వాత మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ చూసుకున్నట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్‌కైతే మనకి 8థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, మనకి 10థ్ కూడా అక్కర్లేదు. 8థ్ క్లాస్ పాస్ అయినా, 10థ్ పాస్ అయినా, ఐటీఐ, డిప్లొమా, 12థ్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ చేసినా మీకు కార్ డ్రైవింగ్ వస్తే సరిపోతుంది. మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత కార్‌కి సంబంధించిన కొంచెం రిపేరింగ్ వర్క్ అలాంటివైతే రావాలి చిన్న చిన్నవి. తర్వాత మనకి ఫర్ అట్‌లీస్ట్ 3 ఇయర్స్ అయితే మీకు కార్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో, ఎవరైతే కార్ డ్రైవింగ్ అని వచ్చున్నారో వాళ్ళందరూ అయితే ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికైతే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెట్టలేదు. మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో అయితే
ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, ఎవరికైతే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో సబ్స్క్రిప్షన్ ఉందో కావాలంటే వాళ్ళైతే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ నుంచి కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. www.nihruorkee.gov.inలో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అండ్ ఆల్సో మనకైతే పోస్ట్‌లో కూడా అయితే వాళ్ళకి పంపించాల్సుంటుంది. 2 రకాలుగా అయితే అప్లై చేయాల్సుంటుంది. ఫస్ట్ అయితే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. తర్వాత వాళ్ళకి అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి పోస్ట్ చేయాల్సుంటుంది. అవెలా చేయాలి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మనకిక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సుంటుంది. ఎస్సీ, ఎస్టీ ఆహ్, డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళైతే ఎటువంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే రూ. 100 వరకైతే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సుంటుంది. సో, మనకి అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి డీడీ అయితే తీయాల్సుంటుంది. సో, అప్లికేషన్ ఫీజ్ అనేది డీడీ తీసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫీజ్‌నైతే దానికి ఆన్‌లైన్‌లో అయితే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అండ్ ఆల్సో పోస్ట్‌లో సబ్మిట్ చేసేప్పుడు గూడా మీరైతే ప్రొవైడ్ చేయాల్సుంటుంది. మీరైతే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన అడ్రెస్‌కైతే మీరు డీడీ అయితే తీయాల్సుంటుంది. అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీ పేయబుల్ అట్ రూర్కీ. దీనికైతే మనకి రూ. 100 అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే తీయాల్సుంటుంది. మీరైతే దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయించాల్సుంటుంది. సో, వాటి డీటెయిల్స్ కూడా అయితే ఆన్‌లైన్‌లో అయితే ఎంటర్ చేయాల్సుంటుంది. మనకిక్కడ ప్రొసీజర్ ఫర్ ద అప్లయింగ్ ఆన్‌లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వెబ్‌సైట్‌కి వెళ్లైతే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో, మనకి ఫస్ట్ అంటే మండే నుంచైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 5థ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వెంటనే అయితే అప్లై చేయండి. మండే నుంచైతే. సో, ఆ లోపల అయితే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఆ స్కాన్ కాపీస్ అవన్నీ అయితే రెడీ చేసుకొని ఉంచుకోండి. సో, మీరైతే ఆన్‌లైన్‌లో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. మీరైతే దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, మీరక్కడ మీ డీటెయిల్స్ అండ్ ఆల్సో డిమాండ్ డ్రాఫ్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే కరెక్ట్‌గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయాలి. తర్వాత మనకి ఫైనల్‌గా అయితే ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ అయితే తీసుకొని మీరైతే పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. పోస్ట్‌లో ఏమేమి పంపించాలంటే అప్లికేషన్ జిరాక్స్ అండ్ ఆల్సో మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే అప్‌లోడ్ చేశారు, లేకపోతే ఎలాంటి డీటెయిల్స్ అప్‌లోడ్ చేశారో దాంట్లో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్‌లో అయితే తీసుకోవాలి. ఆ జిరాక్స్‌లన్నిట్లి మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరైతే కింద సిగ్నేచర్ చేయాలన్నమాట. ఆ జిరాక్స్‌ల మీద అన్నిట్లి మీద. సో, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీద జిరాక్స్‌ల మీద సిగ్నేచర్‌తో పాటు మీరైతే డిమాండ్ డ్రాఫ్ట్‌కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే మీరు దానికి పిన్ చేయాల్సుంటుంది. సో, అప్లికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ జిరాక్సెస్ అండ్ ఆల్సో డిమాండ్ డ్రాఫ్ట్‌కి ఇవన్నీ అయితే పిన్ చేసి మీరు ఏ4 సైజ్ ఎన్వలప్ అయితే పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవాల్సుంటుంది. సో, పోస్ట్ ఆఫీస్‌లో ఏ4 సైజ్ ఎన్వలప్ కవర్ తీసుకొని దాంట్లో అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మీరు ఆ ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అంటే లోయర్ డివిజన్ క్లర్కా, స్టాఫ్ కార్ డ్రైవరా, టెక్నీషియనా లేకపోతే సీనియర్ రిసర్చ్ అసిస్టెంటా ఏ పోస్ట్‌కి చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ రాసేసి అక్కడ కింద లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రమ్ అడ్రెస్ అండ్ రైట్ సైడ్ ఏమో టు అడ్రెస్ మనకిక్కడ అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, జల్ విజ్ఞాన్ భవన్, రూర్కీ అని చెప్పేసి మనకిక్కడ పిన్ కోడ్ రాసి డిస్ట్రిక్ట్ హరిద్వార్, ఉత్తరాఖండ్ ఈ అడ్రస్‌కైతే మీరు ఎన్వలప్ కవర్‌ని రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ అయితే చేయాల్సుంటుంది. సో, ఇది మాత్రం మర్చిపోకండి. సో, రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ అయితే చేయాల్సుంటుంది. సో, ఇలా అయితే మీ ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 5థ్ ఆగస్ట్ నుంచి అయితే. సో, మనకైతే బోత్ 2 ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. ఫస్ట్ మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. తర్వాత ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ గవర్నమెంట్ జాబ్స్ చేద్దామని మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి అయితే మనకి ఈ జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, ఎవరైతే 12థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, లేకపోతే కార్ డ్రైవర్‌గా చేద్దాం అనుకున్న, బీటెక్ పాస్ అయిన వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు.
సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాంటి జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.